హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మీకు ఒక పురాతన కట్టడాన్ని హిస్టారికల్ ఆర్ఓబిని చూపిస్తా. గట్కేసర్లో ఆర్ఓబి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని సంవత్సరాల తరబడి కడతా ఉన్నారు. అది అసలు ఎట్లా అంటే మీకు రేపటి నాడు స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్కు తీసుకొచ్చి, అంటే మన గవర్నమెంట్ పనులు ఇలా ఉంటాయి అని చూపించేంతగా ఎగ్జాంపుల్గా నిలిచిన బ్రిడ్జ్ అది. సో మనం ముందుకు పోదాం పదండి. ఇక ఎందుకంటే దీని గురించి చాలా మంది కామెంట్లు పెడతా ఉంటారు. నేను నర్సరీలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు బీటెక్ వచ్చిన, నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, నేను ఇప్పుడు అవుతున్నా అని చెప్పేసి. నిజంగా నేను కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, కానీ మరీ గిట్లయితే కాకూడదబ్బా. నాకే బాధగా అనిపించింది. మీకు బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఈ గట్కేసర్ ఆర్ఓబి గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా కాలం నుంచి ఇంకా కంప్లీట్ దశకు చేరుకోలేదంటే గుండె తరుక్కుపోతూ ఉంది. నిజంగా దీన్ని ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా, అంటే పిల్లలకి గవర్నమెంట్ పనులు ఎలా ఉంటాయి అని తెచ్చి వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించి, రేపటి నాడు మీరు ఫ్యూచర్లో రాజకీయ నాయకులు కానీ ఏదన్నా అయితే ఖచ్చితంగా ఇలా మాత్రం చేయకండ్రా అని చెప్పేసి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అది మన గట్కేసర్ ఆర్ఓబి. చాలామందికి తెలుసు. ఇక్కడ వాళ్ళకి ఆ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి రావాలంటే చాలా రైలు వచ్చే టైంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక ఆ ట్రాక్ అది గేట్ వేస్తారు కదా, దాని కింద నుంచి పడుకుంటూ దొర్లుకుంటూ వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాటికి పులి స్టాప్ పెట్టడానికి, అంతమంది కష్టాలకు పులి స్టాప్ పెట్టడానికి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని ఎంతమంది చనిపోయి ఉంటారు నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ చూస్తూనే. సో వాళ్ళ పిల్లలు పుట్టే ఉంటారు, కొంతమందికి పిల్లలు పుట్టి కూడా పెరుగుతూ ఉంటారు. అయినా కానీ ఇంకా ఈ బ్రిడ్జ్ అద్భుతంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది తప్ప అది కంప్లీట్ దశకైతే చేరుకోలేదు. సో రీజన్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఏదేమైనా కానీ మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ ప్రజలకు మంచి జరగాలనేదే మన ముఖ్య ఉద్దేశం. అంటే మరి గిట్ల లేట్ అయితే చేయకూడదు దీని కింద రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఇక అది మాటల్లో వర్ణించలేదు. ఎప్పుడైనా ఫ్లైఓవర్లు జరుగుతుంటే కింద రోడ్డుకే ఫస్ట్ బాధ, కడుపు కోత. సో చూడండి, సో ఎగురుతూ పోతాం. ఇక్కడ గ్యాపు, ఇదంతా గ్యాపు. నేను వచ్చే ఎన్నో సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి కూడా ఈ గ్యాప్ అట్నే ఉంది. ఇక నాకు మాటలు రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. చేయము ఇగో ఇక్కడి నుంచి ఇది అటు కీసర వైపుకి అడుగులు వేస్తుంది. అటు కట్టిరు, ఇటు స్టార్టింగ్ కట్టిరు, కానీ మధ్యలో మాత్రం వదిలేసారు. ఏమైందో ఏమో ఇక అసలు చాలా ఇక వర్డ్స్ రావట్లేవు నాకైతే. సో ఇది చూడండి, ఇక రైల్వే బ్రిడ్జు అయితే ఒకప్పుడు ఇది ఉంది కదా, నా చెయ్యి ఉంది కదా, ఇక్కడి నుంచి బండ్లు వచ్చేటి అనమాట. అంటే కీసర గట్కేసరికి మధ్యన వారధి దాటడానికి ఇది ఆగి